గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో నేను మీకు ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ డిటర్మైన్డ్ యూజింగ్ బ్రెక్లీ అండ్ హార్ట్లీ మెథడ్ అంతవరకు చెప్పాను. అలానే గ్యాస్ లాస్ ఏవైతే ఉన్నాయో అలానే అవన్నీ కూడా మనము డైల్యూట్ సొల్యూషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పి వాంట్ హాఫ్ అనే సైంటిస్ట్ మనకి బాయిల్స్లా చార్లెస్లా గ్యాసెస్ స్టేట్కి సంబంధించి ఎలా అయితే ఉన్నాయో అలానే ఇక్కడ కూడా అప్లై చేసి మనము ఈ 3 ఈక్వేషన్స్ని డిరైవ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ πv ఈజ్ ఈక్వల్ టు NST. వి నో వాట్ ఈస్ మీant బై N. N మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అలానే π ఈజ్ ఈక్వల్ టు CST. ఈ V అటు వెళ్ళిపోతే N/V అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. ఒకసారి నేను మీకు దీనికి సంబంధించి ఒక మోడల్ ప్రాబ్లమ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అది నేను మీకు పిక్ని సెండ్ చేశాను, మీరు క్లియర్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి. క్యాలిక్యులేట్ ద ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ 10% సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్ అట్ 25 degrees సెంటీగ్రేడ్. బ్రాకెట్స్లో R వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చారు. నేను లాస్ట్ క్లాస్లోనే మీకు చెప్పాను, πv ఈజ్ ఈక్వల్ టు NSTలో S ఈజ్ నథింగ్ బట్ R ఇన్ గ్యాస్ లాస్. క్యాలిక్యులేట్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, పై క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇచ్చినటువంటి క్లూస్ ఏంటి, 10% సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్. సో 10% సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై 10% సొల్యూషన్. 10% సొల్యూషన్ మీన్స్ 10 grams of sugar is added in 100 ml of water. So 10 grams of sugar, sugar means solute. So 10 grams ఏమవుతుంది మనకి, స్మాల్ w అవుతుంది, ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml of water. సో 100 అంటే ఏంటి, 100ని మనము లీటర్స్లోకి చేంజ్ చేస్తే we will get 1/10 liters. What is small m? Small m means molecular weight of solute. What is solute here? Sugar. Sugar means you know its molecular formula C12H22O11. So calculate cheste we will get M342. R is nothing but S, అంటే S వాల్యూ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు టెంపరేచర్, వాట్ దే గివెన్ 25 degrees సెంటీగ్రేడ్. దాన్ని మనము కెల్విన్లోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి +273. So now by using the formula πv is equal to NST, we are calculating in the place of N they wrote W by M. So by substituting all these values in this formula, we are getting that pi value as 724.09. Okay, so ilanti model problems manaki maybe రావచ్చు but not a guarantee. Now we are moving to another colligative property, that is elevation in boiling point. First of all, what is meant by boiling point? Boiling point means whenever we are heating a liquid, its vapor pressure increases. మనం ఏదైనా సరే లిక్విడ్ని హీట్ చేస్తూ ఉంటే దాని యొక్క వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వన్స్ ఇట్స్ వేపర్ ప్రెషర్ బికమ్ ఈక్వల్ టు ఇట్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, it starts boiling. What I am saying, when we are heating a liquid, లిక్విడ్ని మనం ఏం చేస్తున్నాము, హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇట్స్ వేపర్ ప్రెషర్ రైజెస్. వేపర్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. పెరిగి ఎక్కడ ఈక్వల్ అవుతుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. In such conditions, we said that the water which is present here starts boiling. Okay, so మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us సపోజ్ ఈ బీకర్లో వాటర్ ఉంది. వాటర్ అంటే ఏంటి, సాల్వెంట్ కదా. సో సాల్వెంట్ తీసుకున్నాను. లెట్ ద సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఈజ్ 400 mm ఆఫ్ మెర్క్యూరీ అని అనుకోండి మీరు. వాట్ ఈస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మీన్స్ 760 mm ఆఫ్ మెర్క్యూరీ అన్న విషయం మనందరికీ తెలుసు.
సో ఇప్పుడు నేను హీట్ చేస్తున్నాను. నేను హీట్ చేయడం వలన స్లోలీ దిస్ 400 mm ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ whenever it reaches to 760 we said that yes boiling point is reached. సో మీరే ఒక ఉదాహరణకు అందాజుగా వేద్దాం. మనం 400 760కి రీచ్ అవ్వాలి అంటే ఎంతసేపు నేను హీట్ చేయాల్సి వచ్చాను అని అంటే లెట్ ఇట్ బి 50 degrees సెంటీగ్రేడ్ వరకు నేను హీట్ చేశాను అని చెప్పేసి మనం అనుకుందాం. లెట్ దట్ ఈస్ T0. జనరల్గా మనం సాల్వెంట్కి సంబంధించినవి ఏవైనా సరే T0 O తోటి మనము చూపిస్తాం. నౌ ఇన్ ద సేమ్ బీకర్ which is having water, now I am adding some sugar add చేశాను. సో now it became solution. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో మనకి తెలుసు సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఈజ్ లెస్ దాన్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. సో లెట్ ద సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఈజ్ 300 mm ఆఫ్ మెర్క్యూరీ. నౌ we are heating that so that this 300 mm of mercury rises and finally it has to become equal to 760 mm of mercury. 300 నుంచి 760కి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? దీన్ని మనం ఇంకొంచెం ఎక్కువసేపు హీట్ చేయాలి కదా. సో ఎంతసేపు హీట్ చేశానంటే లెట్ us సపోజ్ 70 degrees సెంటీగ్రేడ్ వరకు నేను హీట్ చేశాను. ఓకే, నౌ what is the difference? So the difference T minus T0 is nothing but elevation in boiling point. ఏమని చెప్తాము? Elevation in boiling point. So I hope you understood. Solvent boiling point is less, solution boiling point is more. Difference between these two is called elevation in boiling point, which is represented with delta T. బాయిలింగ్ పాయింట్ కాబట్టి కింద B అని చెప్పేసి మనము చూపిస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము వాట్ ఈస్ దిస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే మనము ఒక సాల్వెంట్కి సొల్యూట్ని యాడ్ చేయడం వలన దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమైంది? మనకి ఇంక్రీజ్ అయింది. హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ అని అన్నది ఇప్పుడు మన కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఐ విల్ టేక్ సాల్వెంట్ అండ్ లేటర్ ఐ విల్ టేక్ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. అంటే సాల్వెంట్కి ఒక 1 స్పూన్ యాడ్ చేస్తే షుగర్ సొల్యూషన్ 1, 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తే సొల్యూషన్ 2. అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్న సొల్యూషన్స్ని తీసుకున్నాను. లెట్ సాల్వెంట్ బాయిలింగ్ టెంపరేచర్ ఈస్ T0, solution 1 boiling temperature is T1, for solution 2 boiling temperature is T2. అలానే solvent vapor pressure is P0 and this vapor pressure is P1 and solution 2 vapor pressure is P2. Now ఇప్పుడు మనం డెరివేషన్ చేసుకోవడం కోసం మనము ఒక గ్రాఫ్ హెల్ప్ తోటి సాల్వ్ చేసుకుంటాం. సో టేకింగ్ గ్రాఫ్ considering a graph taking temperature on x-axis and vapor pressure on y-axis. సో మీకు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా సాల్వెంట్కి బాయిలింగ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి x-axis మీద ముందు T0 వస్తుంది, తర్వాత T1 అండ్ T2. కానీ వేపర్ ప్రెషర్ చూస్తే సాల్వెంట్కి ఎక్కువ వేపర్ ప్రెషర్ కాబట్టి y-axis మీద ఇది టాప్లో ఉంది, ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి. నౌ ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్కి టెంపరేచర్ ఆఫ్ బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ సాల్వెంట్కి రెండింటిని ఫస్ట్ మీరు కలిపేయండి అండ్ నెక్స్ట్ P0ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసి T1 అండ్ T2కి స్ట్రైట్ లైన్స్ని డ్రా చేయండి. రైట్. సో ఇప్పుడు నేనేంటి అంటే ఇక్కడ ఏ దగ్గర ఒక పాయింట్ BC మీరు సింబల్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేనేం చేస్తున్నాను అని అంటే ఒకవేళ దాని యొక్క ఏమంటారు టెంపరేచర్ని తగ్గించుకుంటూ వస్తూ ఉంటే వేపర్ ప్రెషర్ ఏమవుతూ ఉంటుంది? తగ్గుతూ ఉంటుంది. ఇందాక కేసు అదే కదా మంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. అలానే ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను టెంపరేచర్ రెడ్యూస్ చేస్తూ వచ్చాను అనుకో వేపర్ ప్రెషర్ డిక్రీజెస్.
అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ టెంపరేచర్ తగ్గించడం వల్ల వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఇప్పుడు వీటిని ఏంటి అంటే ఈ లైన్ ఎక్కడైతే అవి టచ్ అవుతున్నాయో అక్కడ నేను డిఈ అని చెప్పి నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్ ఏబిడి. ఇదేంటి, ట్రయాంగిల్ ఏబిడి. సిమిలర్లీ ఏఈసి ఈజ్ అనదర్ triangle. Okay, so triangle ABD and triangle ACE. These two triangles are congruent triangles. School ages lo మీరు నేర్చుకుంటారు కదా what congruent triangles అని అన్నది. Congruent triangles means side by side is equal to side by side. కాబట్టి ఇక్కడ మనము from these two triangles ఏం రాయొచ్చు, AB by AC is equal to AD by AE. What is AB? AB means ఆ కింద ఉన్న x-axis values చూడండి. AB means T1 minus T0. What is AC? AC అంటే T2 minus T0 is equal to what is AD? AD means P0 minus P1 by P0 minus P2, right? Now దీన్ని ఓవరాల్గా వాట్ ఈస్ దిస్ T1 మైనస్ T0 అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్, అలానే ఇవన్నీ కూడాను. సో దీన్ని నేను సింపుల్గా ఎలా రాస్తానంటే షల్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్, డెల్టా T అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P, వెదర్ ఇట్ ఈస్ P1 ఆర్ P2 పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఇదేంటి, మనము చేంజ్ ఇన్ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాము. దిస్ ఈజ్ చేంజ్ ఇన్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్, దట్ ఈస్ P0 మైనస్ P. ఓకే, ఫ్రమ్ అవర్ ప్రీవియస్ నాలెడ్జ్ లైక్ రౌల్స్ లా, ఫ్రమ్ రౌల్స్ లా మీకు గుర్తుందో లేదో, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w by small m, capital M by capital W. మనకి ఇది రౌల్స్ లా నుంచి వచ్చింది ఇది. సి వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అటుకు తీసుకెళ్దాం. P0 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు ఇంటూ P0, బికాస్ P0 ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎందుకంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అని అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. అదే సొల్యూషన్ అయితే కాన్స్టెంట్గా ఉండదు, ఎందుకంటే మనం యాడ్ చేసే సొల్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది. అలానే దిస్ క్యాపిటల్ M ఈజ్ ఆల్సో ఫిక్స్డ్, ఎందుకంటే క్యాపిటల్ M అన్నది ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. బికాస్ దీస్ టూ ఆర్ కాన్స్టెంట్స్, ఐ కెన్ రైట్ P0 మైనస్ P ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ W బై క్యాపిటల్ W స్మాల్ M. సో ఇప్పుడు నేను let this is equation 2 and here this is equation 1. Sub from 1 and 2 delta T is proportional to small w by capital W small m. By removing this proportionality constant, I am writing KB. So this is the derivation for elevation in boiling point. ఈ ఈక్వేషన్ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈజ్ స్మాల్ w బై స్మాల్ m అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. లెట్ సపోజ్ w ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్, రైట్? సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1000 grams of solvent. Number of moles of solute present in 1000 grams. అంటే మీరు గుర్తు తెచ్చుకోండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ మొలాలిటీ. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మొలాలిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1000 grams of solvent is called మొలాలిటీ. కాబట్టి ఇదే ఈక్వేషన్ని మనం ఎలా చెప్పొచ్చు, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబి ఇంటూ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్.
delta T is equal to Kb into molality of the solution, because W by M ante number of moles of solute present in 1000 grams of solvent. Okay, right. Let us suppose small w by small m is equal to 1 and capital W is 1000 ante molality is 1 అనుకుంటే in such conditions what will happen? Delta T is equal to Kb అవుతుంది. What is Kb? Kb is called ebullioscopic constant or molal elevation constant. Once again I am repeating, ebullioscopic constant, EBULIOSCOPIC, or molal elevation constant. When this small w by small m is equal to 1 and capital W is equal to 1000 grams, in such conditions delta T will become equal to Kb. Right. కానీ ఎవ్రీ టైం మనకి కిలోగ్రామ్స్లో కూడా ఎక్స్ప్రెస్ అవ్వచ్చు కదా, కాబట్టి డెల్టా T ఈజ్ ఈక్వల్ టు Kb ఇంటూ సపోజ్ నేను 100 గ్రామ్స్ అలానే ఇచ్చాను అనుకో, దానికి మరి 1000 గ్రామ్స్ కదా నేను ఎక్స్ప్రెషన్ చెప్తోంది, బై 1000 అవుతుంది అది. సో Kb ఇంటూ స్మాల్ w ఇంటూ 1000 by capital W into M. So this is final equation for elevation in boiling point. Okay. So ఇక్కడ మీరు ఇది ఎగ్జామ్కి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇంపార్టెంటే. సమ్టైమ్స్ మీకు వాట్ ఈస్ ఎబులియోస్కోపిక్ కాన్స్టెంట్ అని చెప్పేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి మిమ్మల్ని అడగచ్చు. నేను అది మీకు పిక్ పెడతాను, ఓన్లీ ఆ డెఫినేషన్ వరకే, అది కూడా మీరు నేర్చుకోండి.